హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమైన భోజనం. ఈరోజు వీడియోలో మనం చల్లగా హెల్దీగా పప్పాయ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా పప్పాయాని ఇలా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఇవి ఒక 20 పీసెస్ అండి. ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి. ఇందులో షుగర్ కానీ ఐస్ కానీ ఏమీ వేయట్లేదండి. ప్యూర్ పప్పాయ జ్యూస్. ఇది చాలా హెల్దీ. ఇప్పుడు ఈ పప్పాయ జ్యూస్ మరింత టేస్ట్ రావడం కోసం కాస్త ఇలాచీ పౌడర్, ఇది భలే టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు అలాగే కాస్త వాటర్ కూడా వేసి మిక్సీ పట్టించుకోవాలి. చూసారా, ఐస్ కూడా వేయకుండా మన జ్యూస్ ఎంత చక్కగా పొంగుతుందో. 3 నిమిషాల పాటు ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మనం ఒక బాక్స్ తీసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టి ఇలా జ్యూస్ని వడపట్టుకోవాలి. జ్యూస్లో అక్కడక్కడ చిన్నగా పపాయ ఉంటే వాటిని ఇలా స్ట్రైనర్లో ఉంచేసుకుంటే సరిపోతుంది. మనకి ప్యూర్ జ్యూస్ అనేది ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, ఈ జ్యూస్ని ఒక గ్లాస్లో వేసి సర్వ్ చేసుకుంటే చల్లని పపాయ జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ మరింత టేస్ట్ రావడం కోసం దీని మీద డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న సైజ్ పప్పాయ ముక్కని కట్ చేసి ఇలా గ్లాస్కి పెట్టుకోండి. కాస్త స్టైలిష్గా కూడా ఉంటుంది. సర్వ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. మరి ఈ జ్యూస్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్లో ఇలాంటి జ్యూసెస్ రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ చూసి మీకు నచ్చింది ట్రై చేయండి. నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.